హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఎలా ఉన్నాయి స్టోరీస్, ఎలా ఉంటున్నాయి చెప్పనే లేదు. కమెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైకు కమెంట్ వల్ల ఇంకా నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మంచి మంచి కథలు అనేవి అందరికీ రీచ్ అవుతాయి. అండ్ అలాగే ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా కొత్త కొత్తవి తీసుకురావటానికి, మీతో పాటు నేను నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, మరి మరి స్టోరీ టైం స్టార్ట్ చేసుకుందామా? ఒక కొత్త కథని. కొంచెం కోల్డ్ అయింది, ఏమీ అనుకోకండి. మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తే మన్నించండి. నేను కూడా మీతో పాటు తెలుసుకుంటాను. మరి ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి స్టోరీ గొప్ప ఫలితం. గొప్ప ఫలితం అన్నమాట. ఏంటంటే, ఒకానొకప్పుడు ఒక రాజు ఒక బండరాయిని రోడ్డు మార్గంలో ఉంచాడు. ఒకానొకప్పుడు ఒక రాజు ఒక బండరాయి ఆ బండరాయిని రోడ్డు వెళ్ళే మార్గంలో ఉంచాడు. అప్పుడు అతడు దాక్కొని ఎవరైనా భారీ బండను ఆ భారీ బండని తొలగిస్తారా, ఎవరైనా ఆ భారీ బండను తొలగిస్తారా అని చూస్తూ ఉన్నాడనమాట. రోడ్డు మార్గంలో ఆ యొక్క బండరాతిని ఉంచి చాటుగా దాక్కొని ఎవరైనా ఆ భారీ బండరాయిని తొలగిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అయితే కొంతమంది రాజుగారు సంపన్న వ్యాపారాలు మరియు సభ ప్రముఖులు వచ్చి దాని చుట్టూ తిరిగేవారు. అయితే చాలామంది రాజుని గట్టిగా నిందించారు. ఏమని నిందిస్తారు? రోడ్లు శుభ్రంగా ఉంచట్లేదని, రోడ్లు శుభ్రంగా ఉంచట్లేదని ఆయన్ని గట్టిగా నిందిస్తారనమాట, ప్రశ్నిస్తారు. అయితే కానీ ఆ పెద్ద రాయిని దారి నుండి తీసివేయటానికి ఎవరూ ఏమీ చెయ్యలేదు. ఓకేనా? దారి నుండి దాన్ని ఆ రాతిని తీయటానికి మాత్రం ఎవరు ప్రయత్నించలేదు. అయితే అప్పుడు ఒక రైతు కూరగాయలు బస్తాలను వెంట తీసుకుని వెళ్తాడనమాట. తన వెంట ఆ కూరగాయల బస్తాను తీసుకొని ఒక రైతు వస్తాడనమాట. వచ్చి ఆ బండరాయిని సమీపిస్తూ, ఆ బండరాయి దగ్గరికి సమీపిస్తూ రైతు తన బరువుని, అంటే తను కూరగాయల మూటని మోస్తూ వచ్చాడు కదా, తను మోసేటటువంటి బరువుని కింద పడేసి, ఇప్పుడు రోడ్డుకి మధ్యలో ఆ రాయి అడ్డంగా ఉంది కదా, ఆ రాయిని రోడ్డు పక్కకు జరపడానికి ప్రయత్నిస్తాడు. ఆ రాయిని రోడ్డు పక్కకి జరపటానికి ప్రయత్నిస్తారు. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు అంతా కూడా, అంటే రాజుగారిని చూడటానికి వచ్చిన వేరే వ్యక్తులు ఎవ్వరూ కూడా దాని చుట్టూ తిరిగారు, కానీ దాన్ని చూస్తూ ఉన్నారు, కానీ దాన్ని పక్కకి తొలగించుదామని ఎవరు కూడా ప్రయత్నించలేదు. అయితే ఈ రైతు మాత్రం తను మోస్తున్నటువంటి కూరగాయల బస్తాని పక్కన పెట్టేసి ఆ రోడ్డు మార్గ మధ్యంలో ఉన్నటువంటి రాయిని పక్కకి జరపటానికి ప్రయత్నిస్తాడు. చాలా కష్టపడి తోసిన తరువాత అతను చివరికి సాధించాడు. రైతు తన కూరగాయల బస్తాలను సాధించి రైతు తన కూరగాయల బస్తాలను తీసుకుంటుండగా అతను రోడ్డుపై ఎక్కడ బండరాయి ఉండేదో అక్కడ ఒక పర్సు పడి ఉంటుందని గమనిస్తాడనమాట. ఎక్కడ రోడ్డు మధ్య మార్గములో బండరాయి ఉంటుందో అక్కడ ఒక పెద్ద పర్సు పడి ఉంటుందని అతను గమనిస్తాడు. అయితే ఆ పర్సులో ఏముంటుంది మరి? చాలా బంగారు నాణ్యాలు ఉంటాయి. చాలా
బంగారు నాణేలు ఉంటాయి. ఇంకా రాజు నుండి ఒక గమనిక ఇలా సూచిస్తూ ఈ ఈ బంగారం బండరాయిని రోడ్డు మార్గం నుండి తొలగించిన వ్యక్తికి అని. ఈ బంగారం అంతా కూడా బండరాయిని రోడ్డు మార్గము నుండి తొలగించిన వ్యక్తికి అని. కాబట్టి చాలామంది అర్థం చేసుకోలేని దాన్ని రైతు గమనించాడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇందులో మనం తెలుసుకున్నటువంటి నీతి ఏంటి? నిస్వార్థంగా చేసే పని ఎల్లప్పుడూ మనకు ఒక గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అంటే అచీవ్మెంట్, ఒక మంచి అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ మనకి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? తనకి తెలుసా అక్కడ ఉంటుందని? ఉండదు. కాబట్టి అది తనకు అవసరం. ఎందుకు? తను ఆ రోడ్డు అది క్రాస్ చేసి వెళ్తే కానీ తను కూరగాయలు అమ్ముకోలేడు. అవునా కదా? సో మరి ఆ రాయి అనేది అడ్డున్నప్పుడు మరి తన అవతలికి ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు కదా. సో దానికి అవసరం కాబట్టి తన అవసరం కోసం అందులో తను ఏ స్వార్థముగా ఆలోచించకుండా నిస్వార్థముతో ఎవరు పట్టించుకోకపోయినా తన అవసరం కాబట్టి తను ఏం చేశాడు? అది అందరికీ ఉపయోగపడుతుంది. అది అలా అడ్డం ఉంటే మనతో పాటు ఇంకొకరు కూడా ఎవరు వెళ్ళలేరు కదా. సో అందుకని తను మోస్తున్నటువంటి కూరగాయల బస్తాను కిందకి దించి ఆ రోడ్డు మార్గ మధ్యలో ఉన్నటువంటి రాయిని పక్కకి జరపటానికి ప్రయత్నిస్తాడు. చివరికి అది సాధించి మళ్ళీ తిరిగి ఆయన తన యొక్క కూరగాయల మూటను పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అంటే అప్పుడు అది జరిపినప్పుడు తనకి ఎక్కడ ఆ బండరాతి కింద ఏమున్నది? ఒక పరుసు ఉంటుందన్నమాట. ఒక పరుసు, బంగారు నాణేలతో కూడినటువంటి పరుసు అనేది ఉంటుంది. అప్పుడు దాని నుంచి ఏమనుకున్నాడు ఈ రైతు? ఓహో, రోడ్డు మార్గ మధ్యలో ఏదైతే రాయి ఉందో దానిని తొలగించిన ప్రతిసారి కూడా తనకు ఒక గొప్ప ఫలితం వస్తుంది. ఇటువంటి బంగారు నాణేలు దొరుకుతాయని అప్పుడు అది గమనిస్తాడనమాట. సో ఇది రాజుగారు. ఇప్పుడు ఈ బంగారం అంతా ఎవరికి చెందుతుంది? రైతుకి చెందుతుంది. తను గమనించాడు కాబట్టి. సో నిస్వార్థముతో తను చేసినటువంటి ఆ ప్రయత్నానికి ఒక గొప్ప ఫలితం అనేది ఆ రైతుకి లభిస్తుంది. మరి బాందా? సో మనం కూడా అంతే. ఏ స్వార్థముతో కాకుండా నిస్వార్థముతో ఎప్పుడైనా మనం సేవ చేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తోటి స్నేహితులు ఉంటారు, అవునా? సో వాళ్ళకి స్టడీస్లో కానీ వాళ్ళకి ఏదైనా ఏ పరంగా కానీ మనం హెల్ప్ చేస్తే, వాళ్ళకి ఇప్పుడు ఏదైనా అర్థం కాలేదనుకో, మనకు అది తెలిసి ఉన్నదనుకో, ఆ తెలిసి ఉన్న ఆ విషయాన్ని మన తెలియని స్నేహితులు అడిగినప్పుడు మనం వాళ్ళకి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా వాళ్ళకి మనం తెలిసిన విషయాన్ని వాళ్ళతో పంచుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఏమవుతుంది? మళ్ళీ మనం మనకి ఆ విషయాన్ని ఏదైతే చెప్తామో అప్పుడు ఏమవుతుంది? ఆ విషయం మళ్ళీ మనకి ఇంకా ఎప్పటికీ అలా ఎక్స్ప్లెనేషన్ చేయటం వల్ల ఇంకా బాగా గుర్తుండిపోతుంది అనమాట. ఇంకా చక్కగా నేర్చుకోగలుగుతాము. అవునా? అప్పుడు మనకి గొప్ప ఫలితం అనేది వస్తుంది కదా. తద్వారా ఏమవుతుంది? మనం ఎగ్జామ్స్లో వాళ్ళకి వర్ణించినటువంటి మనకి తెలిసినటువంటి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవటం ద్వారా మన నాలెడ్జ్ అనేది ఇంకా మనకి ఇంప్రూవ్ అయ్యి మనకి చివరికి రిజల్ట్స్లో చాలా గొప్ప ఫలితాలని వస్తాయి. గొప్ప రిజల్ట్స్ అనేవి మనకి 100/100 అనేవి రావటం జరుగుతుంది. అవునా కాదా? చెప్పండి. సో మరి మీకు ఈ కథ ఎలా అనిపించిందో చెప్పేసేయండి. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి అద్భుతమైనటువంటి కథని విన్నందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.
మరి ఒక చిన్న కమెంట్ చేస్తారా, ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ చిల్డ్రన్స్. ఓకే, ఏమైనా తప్పులు ఉంటే కనుక మన్నించండి. ఒక అద్భుతమైనటువంటి కథ మీకు చెప్పటం ద్వారా నేను కూడా ఈరోజు తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది మరి. ఓకే, సర్వేచన సుగ్నబోధు. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.